మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. కాలంలో దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినునని. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పిలాతు ఎదుట నిలబడినప్పుడు పిలాతు ఒక ప్రశ్న అడిగాడు యేసు ప్రభువారు సత్యమును గురించి. సత్యమనగా ఏమిటి అని. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. సత్యం ఎదుటిని ఉన్నటువంటి ఆ పిలాతు దేవుని ఎదుట పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని సన్నిధిలో మొరకరిల్లిసినటువంటి వ్యక్తి, ఈయన యందు ఏ దోషము లేదని పక్కకు తప్పుకున్నాడు. ఆయనే సత్యం. మరి ఈ సత్యమైనటువంటి యేసు ప్రభువును విశ్వసించి ఆయనలో నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడినట్లయితే యేసు ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించగలడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.